హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి కౌస్ ఈవెంట్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, రండి చెప్పేస్తాను. దాని గురించి అయితే మాట్లాడేసుకుందాము వీడియోలో. ఈరోజు ఏంటంటే మేము అనుకోకుండా సడన్గా మా ఫ్రెండ్స్ ఒకరు ఫోన్ చేసి ఇలాగా ఆర్లా అంటే ఇక్కడ ఒక మిల్క్ బ్రాండ్ అనమాట. ఇక్కడ ఆ మిల్క్ బ్రాండ్ వాళ్ళు ఇలాగ కౌస్ ఈవెంట్స్ అది చేస్తున్నారు, చాలా బాగుంటుంది, వెళ్దాము అని చెప్పేసి అని సడన్గా కాల్ చేశారనమాట. సో నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెంటనే ఇంకేం ప్రిపేర్ అవ్వలేదన్నమాట. గౌతమ్బర్గ్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదేంటంటే అసలు ఏంటంటే కౌస్ ఇదంతా ఏంటి, అసలు కౌస్ ఈవెంట్ ఏంటి అని అంటే ఏమీ లేదండి. వింటర్ కదా, మాకు వింటర్ అయిపోయిన తర్వాత ఇప్పటికే సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం అనమాట, ఒక 6 months తర్వాత, దగ్గర ఒక 5 to 6 months తర్వాత మనకి కౌస్ అన్నది బయట వదిలిపెడతారంట. ఇట్లాగా మార్నింగ్ పలానా టైంకి ఒక 11 or 12 ఆ టైంకి 12 నుంచి 4 వరకు అట్లాగా, ఒక 1 నుంచి 5 వరకు అట్లాగా వాళ్ళ టైం ఏదో పెట్టుకుంటారు. ఆ టైంలో కౌస్ అన్నిటిని ఫ్రీగా వదిలేస్తారనమాట. ఆ ఫ్రీగా వదిలిన టైంలో మొత్తం క్రౌడ్ అయితే ఉంటుంది. ఈ ఈవెంట్కి రావాలి అంటే కనుక మనం ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాలంట ఆన్లైన్లో. అంటే వాళ్ళకి ఎంతమంది వస్తారు ఏంటన్నది ఒక గెస్ కోసం. చూసారు కదా, చాలామంది వస్తూ ఉంటారంట ఎప్పుడు, ఎవ్రీ ఇయర్. మాకేంటంటే ఈ సంవత్సరం తెలిసింది కాబట్టి ఈ సంవత్సరం ఏమో ఎక్స్ప్లోర్ చేసాము, మొత్తం అంతా స్వీడన్ని ఎక్స్ప్లోర్ చేసి బాగా తిరుగుతున్నాం అన్నమాట. సో అంత టైంలో ఇలాగ మాకు తెలిసింది. సో వెళ్ళాము. ఇక్కడ మీకు కనబడుతుంది కదా తీగలాగా, ఆ తీగ ఏంటి అని అంటే కనుక చుట్టూరు ఇటువంటి తీగలు అయితే ఉన్నాయన్నమాట. ఫుల్ కరెంట్ పెట్టేశారు. మనం లోపలికి వెళ్ళకూడదు, ఆవులు బయటికి రాకుండా అనమాట. ఇంకా అది ఈవెంట్ అయిపోయింది. ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫామ్ అనమాట ఇదంతాను. ఇక్కడ ఆవుల్ని అవి ఉంచుతారు, లోపల ఆవులు ఉంటాయి. ఆ మిల్క్ తీయడానికి అన్నిటికి లోపల అనమాట. ఇంకా ఆవుది ఈవెంట్ కాబట్టి ఆవుది బొమ్మ వేసి పెట్టారు. ఇది లోపల అనమాట మొత్తం అంతాను. చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఇంత కూడా ఎటువంటి డస్ట్ కానీ అటువంటి ఏమీ లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేశారనమాట. ఇందులో మాకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఏంటంటే మిల్క్ బాటిల్స్ ఇచ్చారు. ఒక 150 ml అనుకుంటా, ఇది 150 to 200 ml ఉంటుంది. అట్లాగా మనకి ఒక 12 ప్యాక్ అనమాట, ఒక ప్యాక్ కింద అట్లాగా మాకు బాటిల్స్ ఇచ్చారనమాట వెళ్ళిన ప్రతి ఒక్కరికి. నేను 3.5 liters మిల్క్ అయితే తెచ్చుకున్నాను నేను ఇంటికి. అలా దాంతోపాటు పిల్లలకి యాక్టివిటీ కోసమని ఒక ప్లాంట్ కూడా ఇచ్చారనమాట. వాళ్ళే మట్టేసేసుకొని వాళ్ళే సన్ఫ్లవర్ సీడ్ కూడా ఇచ్చి వాళ్ళొక ప్లాంటేషన్ కూడా చేయించి ఇచ్చారు. అలాగే దాంతోపాటు ఒక టాటో కూడా ఇచ్చారనమాట. ఇంకా మాకు మిల్క్తో పాటు ఇంకేంటంటే లంచ్ చేయకుండా వస్తారు కదా అందరూని, సో వాళ్ళ కోసం అని చెప్పి స్వీడిష్ స్నాక్ కూడా బన్స్ అవి ఇచ్చారనమాట. ఇంకా బాగా ఇష్టంగా అందరూ అయ్యే బన్స్ లంచ్ కింద తినేశారు. ఇంకా బేబీ కౌస్ ఇవన్నీ కూడా బయట పెట్టారనమాట. పిల్లలు చూస్తూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అవి కూడా బయట పెట్టారనమాట. ఇంకా వాళ్ళకి ఫీడింగ్ అంటే ఏజ్ ప్రకారం డివైడ్ చేసి పెట్టారన్నమాట. కొత్తగా న్యూ బర్న్ వాటిని ఫ్రంట్ పెట్టి, ఇంకా 1 year వాటిని వెనకాల పెట్టి అట్లా చేశారు. ఇంకా పోనీ హార్స్ రైడ్ కూడా పెట్టారనమాట. ఇవి పెద్ద హార్సెస్. అక్కడ బయట చుట్టుపక్కల అంతా కూడా చాలా ఓపెన్ ప్లేసెస్లో చాలా హార్సెస్ ఉన్నాయన్నమాట. అక్కడక్కడ చిన్న గ్రూప్స్ కింద అయితే మనకి హార్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి ప్రతి చోట. ఇంకా మొత్తం వ్యూ అంతా ఇలాగ ఒక రౌండ్ వేసిన తర్వాత బేబీ ఇది హార్స్ రైడ్ కూడా ఇచ్చారనమాట. ఊరికనే కాదండి, 20 krona తీసుకున్నారు పర్ పర్సన్. మేముని మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళాం కాబట్టి మా ఫ్రెండ్ వాళ్ళ పాపను మా లక్కీ ఇద్దరు కలిసి వెళ్ళారనమాట. ఈచ్ 20 krona ఇచ్చి హెల్మెట్ వాళ్ళే ఇచ్చారు. చాలా ఎంజాయ్ చేశారనమాట. జస్ట్ ఒక చిన్న స్మాల్ రౌండ్, ఒక 5 minutes కూడా పట్టలేదు ఆ రౌండ్ వెళ్ళి రావడానికి. అట్లాగా చూసారు కదా, చాలా చిన్న రౌండ్ అనమాట. పోనీ కదా, బేబీ పోనీ కాబట్టి అంత ఎక్కువ లాంగ్ వెళ్ళలేదు అనుకుంటా. అందుకని చెప్పేసి చిన్న రౌండ్ మాత్రమే, పిల్లల కోసం సరదాగా ఉంటుందని చెప్పి అట్లా పిల్లల కోసం మాత్రమే పెట్టారు చిన్న రౌండ్గా. ఆ చిన్న రౌండ్ కూడా బాగా ఎంజాయ్ చేసి ఫొటోస్ అవి తీసుకొని, దాన్ని టచ్ చేసినా కూడా అది కూడా ఏమనట్లేదు అనమాట. దానికి జడ వేసి అంత మంచిగా డెకరేషన్ కూడా చేశారు. వీటిని బాగా ఎంజాయ్ చేసాం మేమైతే.
సో మేమేంటంటే సడన్గా ఫుడ్ ఏమి వెళ్ళిపోయాం కదా సడన్గా, సో ప్లాన్ చేసుకోలేదు. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ ఉంటే వాళ్ళందరికి కూడా ఫుడ్ తెచ్చుకుంటే ఆ ఫుడ్లోని మేము కూడా షేర్ చేసుకొని అక్కడే ఫుడ్ తినేసాము. అండ్ మాకు ఇచ్చిన బన్స్ కూడా ఉన్నాయి కదా, ఆ బన్స్ని ఇంకా మిల్క్ కూడా చాలా కూలింగ్గా ఉన్నాయి, ఫ్రెష్ మిల్క్ చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఆ మిల్క్ కూడా తాగేసి ఇంక ఈ రోజు అయితే ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ.